వెల్కమ్ టు ఫేస్. నా పేరు చంద్రశేఖర్. పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ తొలి పిసిసి అధ్యక్షుడిగా ఆయన రికార్డు సృష్టించారు. అలాగే తొలి తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా పార్టీ ఓటమికి కారణమయ్యారనే మాట కూడా ఆయన పడ్డారు. ఇప్పుడు బీసీ నినాదంతో మళ్ళీ తెర మీదకు వస్తున్నారు ఈ పిసిసి మాజీ బాస్. భవిష్యత్తు బీసీలకే ఉంటుందా? ఈ బీసీల నినాదం ఎంతవరకు వెళ్తుంది? తెలంగాణ కాంగ్రెస్ అంటేనే రెడ్లుంటేనే తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుందన్న అభిప్రాయాన్ని హైకమాండ్ దగ్గర సృష్టించింది ఎవరు? అసలు పొన్నాల సీనియర్ నేతగా ఏం చెప్పబోతున్నారనే విషయం గురించి ఈరోజు ఫేస్లో మాట్లాడదాం. సార్, ఫేస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. పొన్నాల లక్ష్మయ్య పిసిసి ప్రెసిడెంట్గా తెలంగాణకు చరిత్ర సృష్టించారు. అలాగే పార్టీ ఓటమికి కూడా మీరే కారణమన్న అపప్రదను కూడా మీరు మూటకట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటివరకు కూడా మీరు ఎక్కడా కూడా దీని మీద వివరణ ఇవ్వలేదు. ఈ 3 ఏళ్లలో కూడా ఎందుకు ఆ అపనింద మీ మీదకి వచ్చింది? ఇష్టం లేని వాళ్ళు, మనకు అవకాశం రాలేదని భావించిన వాళ్ళు ఇతరులను ఈ పదవిలో ఉంచకుండా ఉండడానికి చేసే కార్యక్రమంలో భాగంగా సాధారణంగా రాజకీయాలలో ఇవి చేస్తూ ఉంటారు. మా పార్టీలో కొద్దిగా ఎక్కువ చేశారు. ఎన్నికల్లో ఓటమి చెందడానికి సాధారణంగా నైతికత బాధ్యత వహిస్తాం. నేను ఆ మాట కూడా అన్నాను, మా హైకమాండ్కి చెప్పాను కూడా. 60 ఏళ్ల తెలంగాణ పోరాటం తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఇచ్చిన తెలంగాణకు అనూహ్యంగా మీ పేరు తెర మీదకి తీసుకొచ్చి ఒక బీసీ నాయకుడిగా, ఉన్నత చదువు చదివిన వ్యక్తిగా, సీనియర్గా, మంత్రిగా చేసిన అనుభవంతో మీకు తీసుకొచ్చారు. పైగా మున్నూరు కాపు బ్యాక్గ్రౌండ్ ఉంది. మీరు ఆ విధంగా కూడా బీసీ కార్డులో కూడా ఉపయోగపడతారు. కానీ అదే హైకమాండ్ సంవత్సరం తిరగకముందే మీ మీద విశ్వాసం కోల్పోయింది. లేదు, ఇప్పుడేదో ఇచ్చారు కాబట్టి, తెలంగాణ వచ్చింది కాబట్టి నా పేరు తెరపైకి వచ్చింది అనేది అవాస్తవం. 2003లోనే పిసిసి అధ్యక్షుడిగా తెరపైకి వచ్చింది. 2008లో మరోసారి చేశారు. 2011లో మూడోసారి కూడా పరిశీలించారు. 2014లో ఇచ్చారు. యోగ్యుడైన పొన్నాల లక్ష్మయ్యకి పదవి ఇచ్చి అలా ఎమ్మటే వెనక్కి తీసుకోవడం అనేదాన్ని మీరు ఎలా చూశారు? కొంత బాధ కలిగింది. ఎందుకంటే 1 సంవత్సరం మాత్రమే ఉన్నాను కదా. సరే, రాజకీయాలు, అధిష్టానం, వారి నిర్ణయాలు. కానీ హైకమాండ్ చెప్పుడు మాటలు బాగా విన్నట్టుంది మీ విషయంలో. మీరు చెప్తున్న దాని ప్రకారం చెప్పుడు మాటలని కాదు, కానీ ఒక అవకాశం ఇచ్చారు. 1 సంవత్సరం ఉన్నాను. సరే, రాజకీయాలు మరొకరికి అవకాశం ఇవ్వడంలో మరొకరికి వర్గాల్లో 20 సీట్లు మీరు గెలిపించారు. 22 ఇక్కడ పొరపాటు. ఏపీలో ఇక్కడ ఏపీలో జీరో డిపాజిట్లు కూడా. కానీ రఘువీరారెడ్డి కంటిన్యూ అవుతున్నారు. మొత్తం దేశం మొత్తం తీసుకుంటే 554 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 44 మాత్రమే గెలిచింది. కానీ సోనియా గాంధీ పదవిలో ఉన్నారు, ఆమె బాధ్యత వహించలేదు. రాహుల్ గాంధీ ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన బాధ్యత వహించలేదు. కానీ పొన్నాల లక్ష్మీ మీదనే మొత్తం భారం అంతా ఎంతవరకు? స్థానిక నాయకులు ఒక వర్గానికి చెందిన వాళ్ళు, అనూహ్యంగా ఒక వర్గానికి చెందిన వాళ్ళు. రెడ్లు మీరు వర్గం ఉన్నారు, నేను రెడ్లు. మీరేమన్నా అనుకోండి, నేను అనేది వర్గం. సరే, ఇది సాధారణంగా వర్గాలకు మధ్య అసూయ ద్వేషాలు ఉంటాయి. అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. అది మనం దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేనుంటే వాళ్ళ మనుగడ కష్టం అనేది ఒక అభిప్రాయం కలిగించారు. 1 ఇయర్లోనే 1 ఇయర్లో కలిగించడం కాదు, 2003 నుంచే నా పేరు పైకి ఉంటే 2014 రాదా? అందుకే కదా నేను ప్రమాదం అనుకోనే అన్ని శక్తులు వడ్డి గెలవకుండా ఉండడానికి వాళ్ళ తాపత్రయంతో అనేక రకాలుగా నా నియోజకవర్గంలో వ్యతిరేకత మన కాంగ్రెస్ వాళ్ళు, అవతలి వాళ్ళ కంటే మన కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ చేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రత్యర్థుల కంటే కూడా ఇంటర్నల్ గా జరిగిన అరేంజ్మెంట్స్ అంటే నా విషయంలో ప్రజలు ఉన్న వాస్తవాలు, తర్వాత మన వాళ్ళు దానికి ఆజ్యం పోశారు. కానీ వీళ్ళతోటి ఓడిపోయాను అనేది కాదు. గెలిచినాడు వీళ్ళతోటి గెలవలేదు, ఓడినాడు వీళ్ళతోటి గెలవలేదు, ఓడిపోలేదు. అందుకోసం ఈ లాజిక్ ని మీరు హైకమాండ్ దగ్గర ఎందుకు పెట్టలేకపోయారు? మిమ్మల్ని పదవి నుంచి తొలగించే సమయంలో అసలు మీకు తెలుసా పదవి నుంచి తొలగిస్తున్నారు? లేదు, దీనికి మర్యాదకరంగా వ్యవహరించారు. ఇది అమర్యాద నేను అనను. ఇచ్చినాడు మర్యాదనా? అది కాదు. నన్ను మోస్ట్ నాయకుడిని పిలిచి ఒక పదవి అప్పచెప్పినప్పుడు మీరు బాధ్యతాయుతంగా చేస్తున్నప్పుడు 22 మందిని గెలిపించి 2 ఎంపీ సీట్లు ఇచ్చిన తర్వాత గెలిచిన వాళ్ళని చెప్పుకుంటున్నారా పొన్నాల వల్ల మేము గెలిచామని? అది కాదు, గెలిచిన వాళ్ళే పొన్నాల వల్ల అధికారం రాలేదని అంటున్నప్పుడు గెలిచిన వాళ్ళు పొన్నాల వల్ల గెలుస్తామని చెప్పుకుంటారా? తెలంగాణ ఇస్తే చాలు 100 అసెంబ్లీ సీట్లు 15 పార్లమెంట్ సీట్లు చెప్పుకున్నా మీకు. మా పార్టీలో చాలా మంది
15 పార్లమెంట్లు వస్తాయి అది ఇది అని చెప్పడం కూడా కొంత తప్పుదోవ పట్టించినట్టుగా ఉంది. సీఎంల వ్యవహారం కూడా అందరూ ఆశాబాహులే, అందరూ నేనే తెలంగాణ తెచ్చాను, నా వాళ్ళే వచ్చిందని చెప్పుకునే వాళ్ళు, ఇప్పటికీ చెప్పుకునే వాళ్ళు ఉన్నారు పెద్ద నాయకులు కూడా. అందే ఒక పార్టీ నాయకురాలు నిర్ణయం తీసుకుంటే దాంట్లో మనం అందరం కలిసి చేసిన పనికి నేను చేయడం వల్ల వచ్చిందని చెప్పుకునేటువంటి పరిస్థితులు సృష్టించుకున్నాను. సార్ వెనక్కి వస్తే ఇందాక అన్నారు ఒక వర్గం నాయకులని, తెలంగాణ కాంగ్రెస్ అంటే రెడ్లేనా, రెడ్లు తప్ప వేరెవరు హ్యాండిల్ చేయలేరా సార్ దీన్ని? అది పొరపాటు. ఎప్పుడు పిసిసి మన ఉమ్మడి రాష్ట్రం లోపల కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పుడు ఎప్పుడండి రెడ్లు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు? కేవలం చెన్నారెడ్డి గారు 78లో 89లో తప్ప, సబ్జెక్ట్ టు కరెక్షన్, మిగతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆ వర్గానికి చెందిన వాళ్ళు లేరు. ఆ వర్గేతరులే పిసిసిగా ఉన్నారు కదా. ఉన్నారు. ఉదాహరణకు మనకు తెలిసిన రీసెంట్ చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు మీరు కొత్తగా బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు తగిన వాటా రావటం లేదని ఒక నినాదం నిన్నటి నుంచి మీరు తీసుకున్నారు. తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఓసీ సిఎల్పి లీడర్గా ఉంటే రెడ్డి ఉంటే ఇక్కడ బీసీలకు ఇచ్చారు. కేశవరావు అలాగే అయ్యాడు, తర్వాత డి శ్రీనివాస్ అలాగే. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత బీసీలు అనేవాడు లేకుండా పోయారు. పిసిసి ప్రెసిడెంట్ రెడ్డి, సిఎల్పి లీడరు రెడ్డి, పోతే ఉపనాయకులు రెడ్డి ఉన్నారు. అక్కడ మండలంలో చూస్తే ఆయన మైనార్టీకి ఇచ్చారు. బీసీ అక్కడ ఉన్నాడు. సరే, ఆ పరిస్థితుల్లో అక్కడ ఎవరు లేరు కాబట్టి చేశారు. అసెంబ్లీలో ప్రెసిడెంట్ గా ఇవ్వచ్చు కదా. అది ఎందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ బీసీలు అవసరం లేదు అనుకుంటుంది? అట్లా ఎప్పుడు అనుకోదు. అలా అనుకునే పరిస్థితి కాంగ్రెస్ ఎప్పుడు చేయదు. వాస్తవంగా ఎప్పుడు చేయదు. అలాంటి ఎందుకు మరి బీసీలు ఎంతమంది ఉన్నారు తెలంగాణ? ఇది కూడా పరీక్ష కావచ్చు. ఈ అంశం కూడా పరీక్ష కావచ్చు. వీళ్ళంతా పోయి మేమైతేనే కాంగ్రెస్ పార్టీ బాగుంటది అని చెప్పుకున్న నేపథ్యంలో ఈ 2.5 సంవత్సరాల నా తర్వాత జరిగిన పార్టీ వ్యవహారాలు ఒక నిదర్శనంగా మిగిలిపోతాయి కదా. మళ్ళీ ఆ మాట మాట్లాడడానికి వీలేకుండా పోతుంది కదా. హైకమాండ్ కు బీసీల మీద నమ్మకం లేకుండా పోయింది, అందుకోసం మళ్ళీ రెడ్లు నమ్ముకుంది అనుకోవచ్చా? లేదు, అది వాస్తవం. 38 సీట్లు ఇచ్చారండి మీరు, మీ చేతుల మీదుగా బీఫారాలు ఇచ్చారు. 32 ఇచ్చారు, 5 ఎంపీలు ఇచ్చారు. మొత్తం ఎంతమంది గెలిచారు? ఒకళ్ళు కూడా గెలవలేదు. బీసీలు మనకు అవసరం లేదనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని హైకమాండ్ అనుకోకపోవడంలో తప్పే ఉంది? లేదు, అనుకోవట్లేదని నేను చెప్తున్నాను. అనుకోకపోవడంలో తప్పేందని మీరు అంటున్నారు. మీకు బీసీగా అవకాశం ఇచ్చినప్పుడే ఒక బీసీ ఎమ్మెల్యే గెలవక ఒక బీసీ గెలవనప్పుడు మళ్ళీ ఎందుకు మీకు అధికారం ఇవ్వాలనేది ఆలోచన హైకమాండ్ కు వచ్చింది అనుకోవచ్చా? లేదు, అటువంటి ఆలోచన రాదు కూడా, ఎప్పుడు కూడా రాదు. కానీ ఈ విశ్లేషణ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇప్పుడు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో సెంటిమెంటు మొదటి నుంచి కూడా లేదు. ఉత్తర తెలంగాణలో చాలా విస్తృతంగా ఉంది. ఉత్తర తెలంగాణలో రెడ్లు కానీ ఇతర వర్గాలు కానీ బీసీయేతరులు కానీ ఎంతమంది గెలిచారు? నీళ్ళు 2 గెలిచారు ఆ వర్గానికి చెందిన వాళ్ళు. ఆ వర్గంలో 2 గెలిచిన దాంట్లో ఒక ఆయన మా జీవన్ రెడ్డి గారి మిత్రుడు, ఇంకో అతను మదోలు నుంచి, ఆయనేమో మళ్ళీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫోరం అని ఒకటి పెట్టారు. ఎందుకు పెట్టారు? అది చెప్తాను. దాని ఉద్దేశం ఏంటి? దాని ఉద్దేశమా, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యధిక శాతం ఓటర్లు ప్రభావితం చేసే ఓటర్లు ఎవరున్నారు? జనాభాలో 52% ఉన్న బీసీలు. ఆ 52% ఉన్న బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా మద్దతు ఇస్తున్నారు? మద్దతు ఇవ్వకపోతే అందులోని ఏ వర్గాలకు ఎందుకు ఇవ్వట్లేదు? వీరినందరినీ సమాయత్తం చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం, మా వంతు ప్రయత్నం. మేము ప్రజల కోసం చేస్తున్నారు. నాయకులుగా సమావేశంలో పాల్గొన్న వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు ఏం చెప్పారు? బీసీలకు ప్రయారిటీ తగ్గింది పార్టీలు పదవుల్లో అనేది కూడా ఒక అంశం ఉంది. ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో పిసిసిలో కానీ జిల్లా కమిటీలో కానీ మనం ఏ వర్గాలైతే మన పట్ల లేరని అంటున్నామో ఆ వర్గాలకు నమ్మకం, విశ్వాసం కలిగించడానికి చేసే ప్రయత్నంలో ఆ వర్గవాసులుగా మేమందరం కలిసి మాట్లాడుకున్నాం. ఓకే, మీకు ప్రయారిటీ ఇవ్వాలనేది జనాభా ప్రాతిపదికన బీసీ నాయకులు కూడా పార్టీ పదవుల్లో కానీ రేపు వచ్చే లేకపోతే ఈ వర్గాన్ని దూరం చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు సన్నగిలుతాయనే నగ్న సత్యాన్ని గుర్తింపజేసే ప్రయత్నం. ప్రజాస్వామ్యం, ఒత్తిడి, దీంట్లో రకరకాలుగా బీసీ నాయకులకు బీసీలు గుర్తొస్తుంటారు. ఓడిపోతేనా? ఇది చాలా పొరపాటు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ మాట మాట్లాడలేదు మీరు. బీసీలకి అన్యాయం జరుగుతుందనో లేదా బీసీ నాయకులకు ప్రయారిటీ దొరకట్లేదు అని చెప్పలేదు. లేదు, బీసీలకు న్యాయం చేశాం కాబట్టి మేము మాట్లాడలేదు. ఎందుకు తెలుసా? ఉచిత విద్య, ఒక్క నిమిషం,
అధికారంలో ఉండి ఉచిత విద్యుత్ 31 లక్షల మందికి ఇస్తే ఎవరైనా ఎక్కువ లాభపడది? బీసీలు కదా, రైతులు. తర్వాత ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తే అధిక శాతం ఎవరున్నారు? విద్యార్థులు, బీసీ విద్యార్థులు కదా. తర్వాత ఆరోగ్యశ్రీ ఇస్తే అత్యధిక శాతం ఉన్న జనాభాలోని అత్యధిక శాతం బీసీలే కదా ఎక్కువ లాభం పొందింది మిగతా వాళ్ళకంటే. బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టున్నారు మీరు అయితే. బ్లాక్ మెయిలా? హైకమాండ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు బీసీల పేరుతో. ఇప్పుడు హైకమాండ్ ఎప్పుడైనా బ్లాక్ మెయిల్ భయపడుతుందా? లేదా ఓబీసీ సెల్ అనేది పీసీసీలో ఉందండి. కొత్తగా ఈ బ్లాక్ వర్డ్ కాసెస్ అని తీసుకొచ్చి పెట్టడంలో ఉద్దేశం ఏంటి? లేదు, ఓబీసీ సెల్ ఉంది ఇక్కడ ప్రత్యేకంగా. అదేం చేస్తుంది, మీరేం చేస్తారు? అదేమో ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ విధానాలు ముందుకు తీసుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళం కాంగ్రెస్ పార్టీకి ఈ పనులు చేస్తే బాగుంటది అని ఒక ఓబీసీ దాంట్లో కూర్చొని చెప్పుకొని చేయాల్సిన పనులు అంటే మేము ఎక్కడ కూర్చోవాలనేది కూడా మీరే చెప్తారా? ఒక హోటల్ అది కాదు, మేము చెప్పాం. మీరు అలా కూర్చున్న దాంట్లో అర్థం మారుతుందా? అర్థం ఏమన్నా చెప్తారా? అర్థం ఏం మారలేదు. ఒక హోటల్ కూర్చొని మేము 48 మందిని కూర్చొని పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? లేదు. 52% ఉన్న వాళ్ళకి జనాభా తామాషను గుర్తింపిస్తే మరింత బలోపేతం అవుతుంది అనే మాట చెప్పడానికి కలిసాం. వెనకబడిన వర్గాలని చెప్తారు. వెనకబడిన వర్గాలంటే 300 కాపులు, 5-6 రెడ్ల నాయకులు, 2-3 గౌడ నాయకులు. అంతకు మించి మిగతా బీసీలని మీరు కలుపుకోపోవటం లేదు. అగ్రవర్ణాలను తిట్టే మీరే బీసీల్లో అగ్రవర్ణాలలాగా చలామణి అవుతున్నారనే ఆరోపణ కాంగ్రెస్ పార్టీలో మిగతా బీసీ వర్గాల ఆరోపణ. ఎవరు చేసినా అవకాశం వచ్చినప్పుడు ఒక రజకునికి మంత్రి పదవి ఇచ్చాము ఈ రాష్ట్రంలో. అవకాశాలు ఉన్నప్పుడు ఫిషర్మెన్ కమ్యూనిటీకి మంత్రి పదవులు ఇచ్చాము ఉమ్మడి రాష్ట్రంలో. మన దగ్గర కూడా ఉన్నారు, డిప్యూటీ సీఎం చేశారు. అందుకోసం ఇవన్నీ ఒక వర్గం ఏం చేస్తే చెప్పేది. తెలంగాణ బీసీ అంటే 300 కాపే. ఎవరన్నారు మీరు నాయకులు? మీరు పైనుంచి కింద చూసుకుంటే మీ పెద్ద నడుస్తా ఉంది. పైనుంచి ఎంబీసీలు అందరికి కొత్తగా ఎంబీసీలు వచ్చింది, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. మీ 300 కాపులు, యాదవులు, గౌడ్లు వీళ్ళ తర్వాతనే మమ్మల్ని పెడుతున్నారు తప్పితే మమ్మల్ని ముందుకు రావడం లేదని. ఓహో, ఒక జనాభా నిష్పత్తి ఒక అంశం, అందరినీ భాగస్వామ్యం చేయడం రెండో అంశం. అందులో ఆర్థికంగా మరింత వెనుకబడిన వర్గాలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు చేసే సూచనలు కానీ, ప్రణాళికలు కానీ, పథకాలు కానీ ఇది మూడో అంశం. ఈ కోణంలో పార్టీ ఆలోచించాలనే ఉద్దేశంతో చేసే కార్యక్రమాలు. అంచేత ఏదో వీళ్ళకి ఇచ్చినంత మాత్రాన బీసీలకు ఇచ్చినామని చెప్పుకోవడం కూడా మంచిది కాదు. అందరినీ కలుపుకొని పోవడానికి చేసే ప్రయత్నం. అంటే ఆ గ్యాప్ ఇంతకు ముందు ఏదైతే అది కాదు. ఇప్పుడు వీళ్ళకి ఇస్తేనేమో ఈ మాట, వాళ్ళకి ఇస్తేనేమో ఈ మాటలు ఎవి రావా? ఎవరికి? అదే ఏదో వర్గం అంటున్నారు. వాళ్ళెవరికి? అదే ఏదో వర్గం ఉన్నారు. రెడ్లుగా కాదు, ఈ వర్గాలు కాకుండా వేరే వర్గాలకి ఇస్తే ఈ మాటలు రావా? అదే మీరు చెప్పలేకపోతున్నారు. ఏ వర్గానికి? ఎందుకు అడగలేకపోతున్నారు? రెడ్లకే ఈ పదవులను ఎందుకు ఇస్తున్నారు? అదే అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు మీతో మాట్లాడతామా? బీసీ నాయకుడుగా ఉండి బీసీలో సహజంగానే అగ్రకుల వ్యతిరేకత ఉంటుంది. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకపోతే మీరు నాయకుడు ఎలా అవుతారు? ఏదో ఇతరులను నిందించి నాయకత్వం సంపాదించాల్సిన అవసరం లేదు. పార్టీని బలోపేతం చేయడం చేసే నాయకత్వం అవసరం. కానీ ఒక అనుభవం అయితే పొన్నాల లక్ష్మికి వచ్చిందా? ఇప్పటికి పక్కన ఉండి ఎవరు అయితే పొడుస్తూ ఉంటారో వెన్నుపోట్లు వాళ్ళ వల్ల ఇబ్బంది పడే పరిస్థితి. ఇది రాజకీయాల్లో సర్వసాధారణం. అది తెలియదా? రాజకీయాల్లో సర్వసాధారణం. చరిష్మా ఉన్న ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీకి లేడు, ఆ లోటు ఉంది అని అంటే అంగీకరిస్తారా? చరిష్మా కాదు, కార్యక్రమాలతోటి ప్రజలను, కార్యకర్తలను ప్రభావితం చేయగలిగిన కార్యక్రమ రూపశిల్పులు కావాలి. కానీ ఏదో ఉన్నారు, ఎందుకు లేరు? అవకాశాలు ఇస్తే ఎవరైనా చేస్తారు. మీకు ఇచ్చారు కదా. కానీ అది సమయం ఎక్కడ? ఎలక్షన్లు 35 రోజుల ముందు పెట్టేసి అంటే తెలంగాణ ఇచ్చాం కాబట్టి తెలంగాణ వస్తుంది పో అని అన్నంత మాత్రాన వచ్చిందా? కానీ ఇప్పుడు మీ పార్టీయే కొంత నిబంధనలు మార్చుకుంది. సీఎం ని ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఎంపిక చేసే కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లాంటి చోట్ల ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది, అమరేందర్ సింగ్ ను ప్రకటించింది. అభ్యర్థి పేరు చెప్పి ఓట్లు అడిగారు. అలాంటి పరిస్థితి తెలంగాణలో కూడా రావాలంటారా లేదా? నేను దీని మీద అది ఆ పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితుల్లో ఏ నిర్ణయం అయితే రాజకీయంగా లబ్ధి పొందుతారో అది చేయాల్సిన. 3 ఏళ్ళు అయిందండి, 2 ఏళ్ళు ఎలక్షన్ వస్తుంది. దాదాపు అంటే 1.5 year లో ఎలక్షన్ 3 వచ్చేస్తాయి. మీరేం చెప్తారు? యాజ్ ఏ పిసిసి మాజీ అధ్యక్షుడిగా, సీనియర్ మోస్ట్ నాయకుడిగా మీరేం చెప్తారు? అలాంటి పరిస్థితి తీసుకోవాలా? వ్యక్తులను ముఖ్యమంత్రులుగా ప్రకటించడం కంటే, ప్రొజెక్ట్ చేయడం కంటే పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పే విధంగా. కానీ మీరు కేసీఆర్ కు ధీటుగా, కేసీఆర్ కు తగ్గట్టుగా ఇక్కడ లేకపోతే ఎలా సాధ్యం? కేసీఆర్ కాంగ్రెస్ చూసేయాలా, మిమ్మల్ని చూసేయాలా? ఓట్లు లేదు, కాంగ్రెస్ చూసే వేయాలా. వ్యక్తి సెకండరీ, ఆ కార్యక్రమాలు చేసే నాయకుడు. కానీ ఇప్పుడు మనుషులను చూసి వేస్తున్నారు, వాళ్ళ మాటలు చూసి, వాళ్ళ హామీలు చూసి ఓట్లు వేస్తారని లేదా? అందుకే అటువంటి పార్టీలు ఎన్ని రోజులు ఉంటున్నాయో మనం చూస్తున్నాం కదా. మీరైతే అవసరం లేదంటారు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాల్సిన? ముఖ్యమంత్రి అభ్యర్థిని
ఆ ఎన్నికల సమయం ముందు ఎన్నికల వాతావరణాన్ని బట్టి ప్రజల అభిష్టం మేరకు అధికారంలోకి రావడానికి అవసరమైన కార్యక్రమాలు ఏదైనా చేయాలి. ఓకే, అదే ఈ పోటీ అప్పుడు కూడా ఉంటుందా? ఈ డజన్ మంది మేమే సీఎం అభ్యర్థులు అని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది? పోటీ ఉంటుందా ఉండదా అనేది కాలం నిర్ణయిస్తుంది. వాళ్ళ యొక్క వ్యక్తిగత కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఈ ఐదేళ్లలో ఎవరు పార్టీకి ఏం చేయగలిగారు అనేది చూసిన తర్వాత నిర్ణయాలు జరుగుతాయి. ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే అవసరమైతేనే సీఎం అభ్యర్థిని ప్రకటించాలంటారు. అంతే మరి, న్యాచురల్. పార్టీకి ఏది అవసరం, అధికారంలో రావడానికి అవసరమైన అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. 4 లక్షమయ్య ఇంటి పోరు ఎదుర్కొంటున్నారు, ఇంట్లోనే ఆయనకి సరిగ్గా లేదు, మద్దతు లేదు అని అంటే ఏమంటారు? ఇంటి పోరు ఎదుర్కోవడం అంటే ఇది ఒక అసూయతో కూడుకున్న అంశం. అసూయ ఎందుకు వచ్చిందో, మీ కోడలకి మీ మీద అసూయ? ఇంట్లోనా? ఇంటిదంటే నేను పార్టీది అనుకున్నానే. పార్టీ మీ ఇంటిది మీకు అర్థమైంది. మీ ఇంట్లోనే మీ కోడలు హామీ ఇచ్చారు, ఆమెకి నెరవేర్చలేకపోయారు. ఏమి హామీ ఇచ్చాం? 2008లో ఉప ఎన్నికల్లో ఆమెను పోటీ చేయించిన సందర్భంగా జనగాంలో మళ్ళీ పోటీ చేస్తా అని చెప్పిన మీరు మళ్ళీ ఆమెకు అవకాశం ఇవ్వలేకపోయారు. పిసిసి చీఫ్ గా మీరు రావడం, అది తర్వాత సీఎం అవుతానన్న ఉద్దేశంతో ఆమెకు ఇవ్వలేదు. మీకు తెలియదు, ఉన్నారా? చాలా విషయాలు చెప్పండి, తెలియని. నేను పోటీ చేయనని సూచన ఇచ్చాను. ఓకే, చెప్పారు అధిష్టానానికి. వాళ్ళు కంపల్సరీగా చేయమన్నారు, చేయాల్సి వచ్చింది. నా అభిష్టానికి భిన్నంగా పొన్నాల పెద్ద మనిషిని వైశాలి అర్థం చేసుకోలేదు. సరే, అర్థం చేసుకోలేదని మీరు ఎందుకు అంటున్నారు? కానీ అసంతృప్తిగానే ఉన్నారు. ఆమెకి 2019లోనే అవకాశం ఇస్తారా మీరు? ఎవరు 2019లో కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇస్తుంది, నేను కాదు కదా. అంటే మీరు 2019లో మీరు జనగాం నుంచి మళ్ళీ తిరిగి పోటీ చేస్తారా? మా పార్టీ ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి కాదు. మీ ఇంట్లో మీ నిర్ణయం చెప్పండి. వైశాలికి మీ నిర్ణయం ఏంటి? మీ కోడలకి మీరు అవకాశం ఇస్తారా? ఎక్కడైనా ఇవ్వచ్చు, జనగాంలో ఇవ్వచ్చు, అవకాశం రావచ్చు. ఏముంది? సీట్ల కేటాయింపులోనే పొన్నాల ఫెయిల్యూర్ బయటపడింది. అవునా? సీట్ల కేటాయింపులో 35 రోజుల ముందు నాకున్న 15 పార్లమెంట్ సీట్లు వస్తాయన్నప్పుడు ఎవరు అంటే ఏ నాయకులు లేకుంటే ప్రభావితం చేసిన నాయకులు ఎవరి చేతిలో ఏముందో మీకు అన్ని చూశారు కదా. నన్ను బలి చేస్తే ఎట్లా? నన్ను బలి చేస్తే ప్రెసిడెంట్ గా మీరున్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన భార్యకు కూడా 2వ సీటు తెచ్చుకున్నారు. ఒక ఇంట్లో ఒక సీటు తప్ప ఇవ్వబోము అని చెప్పిన హైకమాండ్ ఆయనకు అవకాశం ఇచ్చింది. పిసిసి ప్రెసిడెంట్ గా పొన్నాల లక్ష్మయ్య తనతో పాటు తన కోళ్ళకి సీటు తెచ్చుకోలేపారు. అది మీ ఫెయిల్యూర్ కాదా? అది ఫెయిల్యూర్ కాదు, నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను కాబట్టి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ కట్టుబడి ఉండలేదా? ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇచ్చారు. అది వారిని అడగండి, ఎట్లా ఇచ్చారు? అది మీరు పిసిసి మీ బాధ్యత ఉంటుంది. ఆమెకి ఇచ్చిన బీఫారం మీద ఉత్తమ్ పద్మావతి రెడ్డికి ఇచ్చిన బీఫారం హైకమాండ్ చెప్పిన మాట నేను విన్నాను. నేను కూడా మా వైశాలికి అడిగాను, కానీ రాలేదు. కానీ ఆమెకి సీట్ ఇప్పించి ఉండాల్సింది పొన్నాల లక్ష్మయ్య. అప్పుడే ఆమెకి అప్పుడు ఇప్పించలేదు. ఎప్పుడు ఇప్పిస్తారు సార్ మీరు? పిసిసి ప్రెసిడెంట్ గానే మీరు ఇప్పించుకోలేకపోతే హైకమాండ్ దగ్గర వార్ రూమ్ లో కూర్చొని సీట్ల గురించి డిస్కస్ చేసింది మీరు, ఆమెకి ఇప్పించలేకపోతే ఇంకెప్పుడు ఇప్పిస్తారు? వెనుకబడిన వర్గాలకు మొదటిసారి పివి గారు ఇచ్చారు 1972 ఎలక్షన్లో. తర్వాత మొన్న అత్యధికంగా ఇచ్చాం, అవకాశం వచ్చింది, తెలంగాణ వచ్చింది కాబట్టి గెలుస్తామంటున్నారు కదా, వీళ్ళకి ప్రాతినిధ్యం అని ఇచ్చాము. అంటే అక్కడ చేసింది ఒకటైతే ఇంట్లో చేయలేదు అనే నెపంతో ప్రచారం చేయడం మాత్రం మంచిది కాదు. కానీ మీరు ఆమె అయితే అసంతృప్తిగా ఉన్నారు, ఆమెకైతే ఇచ్చి ఉండాల్సింది కదా, దాన్ని అయితే ఒప్పుకుంటారా లేదా? ఆమెకి ఇచ్చి ఉండాలి అంటే హైకమాండ్ ఒప్పుకోవాలి కదా. ఏం జరిగింది సార్? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా తెచ్చుకున్నాడు? అన్ని నిబంధనలు అడగండి. ఒక ఇంట్లో 2 సీట్లు ఇవ్వకూడదు నిబంధనని ఆయన ఒక్క విషయంలో ఎట్లా మీరు వారిని అడిగితే అంటే పీసీ ప్రెసిడెంట్ మీరు ఇచ్చినప్పుడు మీకు అర్థం ఉంటుంది కదా, లేదు ఇది ఒకటే ఎలా ఇచ్చారు మీకు అనేది. ఆ సీటు నిర్ణయం పెండింగ్ లో పెట్టారు, నా సమక్షంలో కాలేదు. మీకు అనుమానం వచ్చినప్పుడు ఈ సీటు తేడా వచ్చేస్తుందని? అనుమానం వచ్చినా రాకున్నా నా సమక్షంలో చర్చించని విషయాలు నేను ఎందుకు మాట్లాడాను? రెడ్డికి అవకాశం ఇవ్వాల, ఆమె మాజీ మంత్రిగా ఉన్నారు, హోంమంత్రి ఆమెకు పోటీ చేసే అవకాశం వాళ్ళ అబ్బాయికి సీట్ ఇచ్చారు. మళ్ళీ ఇవన్నీ మీరు ఎట్లా అంటారంటే వాళ్ళు అడిగిన సీట్ ఇచ్చారు, వాళ్ళ అబ్బాయి సీట్ అడిగితే ఇవ్వలేదు. అలాగే 2-3 నాయకులు వాళ్ళ పిల్లలకి అడిగిన సీట్లు ఇవ్వలేదు. కానీ సక్సెస్ అయ్యాడు, పొన్నాల ఫెయిల్యూర్ అయ్యాడు. మీరు ఆ మాట అనుకుంటే అనుకోండి, నేను పార్టీకి దృష్టికి తీసుకొచ్చాను, పార్టీ చెప్పినట్టు విన్నాను. లేకపోతే మీకేమన్నా ఉద్దేశం ఉందా? వైశాలికి ఇప్పుడే కదా టైం ఉంది, తర్వాత చెప్పింది. నాకు ఎప్పుడు లేదు అలాగా. మీరేమన్నా కుట్ర చేశారా వైశాలికి? అంటే హైకమాండ్ పేరు కుటుంబంలో చిచ్చు పెట్టడానికి చేసే ప్రయత్నం మీది. అడుగుతున్నాం, నిజమా కాదా? ఆమె తెలుసుకుంటది కదా, ఇంటర్వ్యూ చూసి వైశాలి గారు తెలుసుకుంటది. నాకు సీట్ వాస్తవం కాదు, హైకమాండ్ కారణమా మా మామ కారణమా? వాస్తవం కాదు. నేను ఎందుకు వద్దంటానయ్యా?
మీ కోడలు అయితే బాగా మీ మీద కసుబుసులు ఆడుతున్నారని. ఏమో మీరు ఏమైనా ఇంటర్వ్యూ చేశారా? 2019లో సీట్ అనే విషయంలో జనగామ విషయంలో పొన్నాల లక్ష్మయ్య వైశాలి ఆప్షన్స్ పెట్టుకుంటారా? డెఫినెట్లీ ఉంటుంది. పార్టీ ఎవరిని చేయమంటే వాళ్ళు చేస్తాము అంతే. అంతే. పిసిసిగా ప్రెసిడెంట్గా 1 year పనిచేశారు. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, 2.5 ఏళ్ళు దాదాపుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి టీం వచ్చి. ఎలా ఉంది ఇలా పనితీరు? పనితీరు అందరం చూస్తున్నాం కదా, కార్యక్రమాలు జరుగుతున్నాయి. చూస్తున్నాము, అది మాటల్లో చెప్పండి ఎలా ఉంది అంటే. కార్యక్రమాలు ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగా మంచివాడు వ్యక్తి, కానీ ఇంకా అగ్రెసివ్గా ఉండాలనేది కార్యకర్తల అభిప్రాయం, ప్రజల అభిప్రాయం. అగ్రెసివ్ అంటే ఎలా ఉండాలని, ఎలా ఉండలేకపోతున్నాడు పార్టీ కార్యక్రమం, ఎలా ఉండలేకపోతున్నాడు ఆయన అంటే పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇంకా విస్తృతంగా పనిచేయాల్సిన అవసరం ఉందనేది ప్రజాభిప్రాయం ఉంది. కార్యకర్త ఎందుకని అలా ఆయన ఫెయిల్ అవుతున్నాడు? ఆ విషయంలో ఫెయిల్ అవ్వడం కాదు, సమయం సందర్భం ఆయన ఆలోచన. మీకైతేనేమో 4 నెలలు టైం ఇచ్చారు, నేను చేయలేకపోయినాను మీరు ఒప్పుకున్నారు. ఆయనేమో 2.5 ఏళ్ళు అవుతుంది, ఆయన అంత స్థాయిలో కార్యక్రమాలను ప్రజల్లోకి కార్యకర్తలకు తీసుకోలేకపోతే ఇంకా ఉధృతం చేయడానికి మేము ఆయన కోరుతున్నాం, సలహాలు ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 2019 ఎలక్షన్లో ఎందుకు ఓట్లు వేయాలి? తెలంగాణ ఇచ్చినందుకు, గతంలో జరిగిన ఏది హామీలకు భిన్నంగా ఉన్నారు కాబట్టి, చెప్పిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు న్యాయం చేసింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి కాబట్టి, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాం ఉమ్మడి రాష్ట్రంలో. వాటి గురించి ఓట్లు వేయబట్టాం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక్కనాటి పార్టీ కాదు, ఏదో అధికారం కోసం చెప్పే మాటలు చెప్పే పార్టీ కాదు. ఇలాంటి వాళ్ళు వచ్చారు మహానుభావులు. మంత్రి పదవి రాకపోతే తెలంగాణ నినాదం పట్టుకున్న మనిషి వచ్చిన మొదటి రోజు ఏం చేశాడయ్యా? తన సొంత నియోజకవర్గాన్ని వెళ్ళి రుణమాఫీ మీద వక్రభాష్యం మాట్లాడాడు. ఏమైంది? 60 సంవత్సరాల పోరాటం తర్వాత వచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రికి బ్రహ్మరథం పట్టాల్సిన వాళ్ళు 2వ రోజు దిష్టిబొమ్మలు గాలబెట్టారు, జెండా గద్దెలు కూల్చారు, జెండాలు గాలబెట్టారు. అంటే మాట తప్పిన మనిషికి ఏ గతి పడుతుందో అర్థం కావాలి. మిషన్ భగీరథ మంచిది కదా? మిషన్ భగీరథ మంచినీళ్ళు ఇస్తామంటే మంచిది కాదనే వాళ్ళు ఉంటారా? కానీ ఏ రకంగా ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఇది నిపుణులను తీసుకొచ్చి చర్చా వేదిక పెడితే బాగుంటుంది. ఏ విధంగా ఇస్తున్నారు? నీకు ఎన్నికల ముసాయిదాలో మీరు మిషన్ భగీరథ పెట్టారా? ఉందా? చేయొద్దని అంటలేదు, కానీ ఇది అవినీతిమయమైంది. ఇది మిషన్ కాకతీయ కాదు, మిషన్ కల్వకుంట్ల అయింది. దీని మీద విచారణకు ఎందుకు భయపడుతున్నాడు? మీరు ఇరిగేషన్ మినిస్టర్ ఉండగా జలయజ్ఞమే ధనయజ్ఞం అయిపోయింది అన్నారు. మీరు విచారణ జరిపించుకున్నారు, మీరు చేయించుకోలేదు కదా? ఖచ్చితంగా 48 ప్రాజెక్టుల ముందు మేము చర్చలు పెట్టాము, కానీ విచారణకు మీరు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? సిబిఐ మమ్మల్ని ఎంక్వైరీ చేయలేదా? బాగున్నారండి మీరు. వచ్చిన కేసులు వేరు, సిబిఐ నేపథ్యం వేరు. అవును, మేము మా నిజాయితీ నిరూపించుకున్నాము. ఎవరైతే 38,500 కోట్ల ప్రాజెక్టు మంచిది కాదన్న మహానుభావుడు 2015 నవంబర్ వరకు ముఖ్యమంత్రిగా ఉండి జాతీయ హోదా కావాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణిత సేవలకు అడిగిన మహానుభావుడు రాత్రికి రాత్రి గీతలు గీసి 85,500 చేసిన మహానుభావుడి గురించి మాతో కంపేర్ చేస్తే మేమేమంటాం? జనం గుర్తించారా ఆ విషయాన్ని? గుర్తిస్తున్నారు. అందుకే 2019లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం. కానీ ఇప్పుడు వరకు జరిగిన ఏ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ దరిదాపులు సంవత్సరం తర్వాత కదా, సంవత్సరం కింద జరిగింది కదా జిహెచ్ఎంసీ మొత్తం ఊడ్చుకుపోయింది. వాస్తవమే. దాని పరిస్థితులు ఏంటి అనేది వేరే సమస్య. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మీరు మీ పార్టీకి 4-5 సీట్ల కంటే రావని మాకేవే 2 అన్నాడు ఆయన. మీరు బాగున్నారు, 4 అంటున్నారు, డబుల్ ఇస్తున్నారు. మీరు డబుల్ అడుగుతున్నారు. ఆయన 2 కూడా చెప్పాడు కదా మా వాళ్ళు వంశీ చంద్రరెడ్డి బట్టి విక్రమార్క. ఎందుకు వాళ్ళ మీద అభిమానం చూపించాడు? నాకేం తెలీదు. ఆయన చెప్పింది అవాస్తవం అనేది 100% నిజం, అంతే. టీఆర్ఎస్ ను ఢీ కొట్టడానికి 2019 అధికార లక్ష్యానికి దగ్గర కావడానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంటుంది? ఇదే ఆయన చేసే తప్పటడుగులు, ఆయన చేసే అవినీతి కార్యక్రమాలు, ఆశ్రిత పక్షపాతం, బంధు ప్రేమ, కుటుంబ ప్రేమ, పాలన, ఇవే ఆయుధాలు. ఏంటి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకాలు దేని మీద చేశాడే? పోలీసులకు వాహనాలు కూడా అమరవీరులను మార్చాడు మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే. నేను పోలీసుల వాహనాలు వద్దడం లేదు. ఎవరయ్యా ఆ వాహనాలు అమ్మింది? టెండర్లు ఉన్నాయా? అది మొదటి ప్రాధాన్యత ముఖ్యమంత్రిగా. 2వ ప్రాధాన్యత ఏంటి? సిమెంట్ కంపెనీలకు రేటు పెంచడం. రాష్ట్రంలో ఇన్ని కార్యక్రమాలలో 2వ సంతకం నీకు సంబంధించిన వాళ్ళ సిమెంట్ కంపెనీలు గతంలో 2 సంవత్సరాల నుంచి కోరుతా ఉన్నారు, ధర పెరగలేదని ఆదరాబాదరగా నువ్వు వచ్చిన 3వ నాడే సంతకం పెట్టేయాల్సిన కర్మ. ఒక్క నిమిషం నేను పూర్తి చెప్పనండి. ఇక 3వది ఇంకేం చేశాడు? మహా గొప్ప కార్యక్రమం.
ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఫీజు పెంచడం అనేది మూడో గొప్ప ఘనకార్యం చేసాడు రాహుల్ గాంధీ వచ్చి ఒక ఊపు ఉత్సాహం తెస్తే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ దాన్ని నిలబెట్టుకోలేకపోయింది, దాన్ని కంటిన్యూ చేయలేకపోతుంది అని అంటే ఏమంటారు? ఎందుకంటారు నిలబెట్టి ఏం చేశారు ఈ నెల రోజుల్లో? ఎందుకు ఈ నెల రోజులు ఏం చేశారు? రాహుల్ గాంధీ జనంలోకి వెళ్ళాలి, ఊరు తిరగమని చెప్పారు. ఊరని వెళ్ళారా? ఏంటి ఒక్కళ్ళన్నా వెళ్ళారా? రైతులకు బేడీలు వేస్తే రాష్ట్రం అంతా మేము ప్రజల్లోకి వెళ్ళలేదా? మండల స్థాయిలో పిసిసి ప్రెసిడెంట్ వెళ్ళలేదండి అక్కడ. రుణాలు మీ పిసిసి ప్రెసిడెంట్ వెళ్ళాలి ఖమ్మం. సరే, కొన్ని అనివార్య పరిస్థితులు ఉన్నాయి, జరగలేదు, అది వేరు. కానీ ప్రజల్లోకి వెళ్ళాం కదా కాంగ్రెస్ వాళ్ళంతా. ఓకే సార్, ఫేస్ టు ఫేస్ వచ్చి మీ అభిప్రాయాలన్నింటినీ నిర్మోహమాటంగా చెప్పినందుకు ధన్యవాదాలు. ఎప్పుడైనా నిర్మోహమాటమే పొన్నాల. ఈ వారం పొన్నాలతో ఫేస్ టు ఫేస్, మరొక వారం మరొక ఫేస్ టు ఫేస్ తో మళ్ళీ కలుసుకుందాం.